మాట్లాడాలని లేదు. మిస్ అయాసే, నేను చెప్పేది వినండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను వెంటనే మీతో ఒంటరిగా మాట్లాడాలి. ప్లీజ్ బయటికి రండి, నా మాట వినండి. కుదరదు, నీ బాయ్ ఫ్రెండ్ పిలుస్తున్నాడు కదా, వెళ్ళి ఏంటో అడుగు. అయ్యో ఎన్నిసార్లు చెప్పాలి, ఆ మొద్దేవి నా బాయ్ ఫ్రెండ్ కాదు. అనవసరంగా వాగితే పళ్ళు రాలగొడతాను. కానీ మిస్ అయాసే, ఉదయం మీరు నాతో అంతగా మాట్లాడారు, అలాంటప్పుడు హఠాత్తుగా ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? నీకు కూడా నాతో మాట్లాడడానికి ఇష్టం లేదన్నావుగా. నేనేదో కోపంలో అలా వాగేశాను. ఉదయం నుంచి నేను మీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను తెలుసా. నేను నీతో మాట్లాడనని చెప్పాను కదా, మర్యాదగా వెళ్ళిపో. ఏంటి ఇది ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు? కఠినమైన వాళ్ళు మీరేనే. నాలాంటి అబ్బాయితో ఫ్రెండ్ గా ఉండడం మీకు అవమానంగా ఉంది కదా. అనవసరంగా మాట్లాడి వాడిని బాధ పెట్టావే. నిజంగా తన ఫ్రెండ్ అయితే మిగతా వాళ్ళతో మాట్లాడినట్టు జారుకునేదానివి. నువ్వుగా లేవే. పయస గారు ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. నన్ను క్షమించండి. సారీ, తప్పు నాదే, మీకే కాలేదుగా. ఏంటి అలాగా నాతోనే మాట్లాడుతున్నారా? అవును, నా బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉంది, దాని వల్ల దెబ్బే తగలేదుగా. అయ్యో అలాంటిదే లేదండి, వర్కౌట్ చేయడం వల్ల అనుకుంటా. దయచేసి నన్ను క్షమించండి. లేదు, తప్పంతా నాదే మేడం. పాపం మీరెందుకు సారీ చెప్తున్నారు? మీరు చాలా మంచివారుగా ఉన్నారు. నాకు చికాగా ఉంది. అనవసరంగా వాడిని అరిచినట్టున్నాను. ముందు వెళ్ళి వాడికి సారీ చెప్తాను. అసలు ఇక్కడేం జరుగుతుంది? వాడు నాతో వాడికి ఫ్రెండ్స్ ఎవరో లేరని చెప్పాడు. ఈ అమ్మాయి కూడా చూడటానికి క్యూట్ గా ఉంది. వాడిని చూసావుగా, అక్కడ నన్ను చూడగానే మహోలు 1000 వాట్స్ బల్బ్ వెలిగింది. ఈ పాటికి వాడు నా బుట్టలో పడిపోయి ఉంటాడు. ఎలా సొల్లు కసుకున్నాడు చూసావా? భలే దానివే నువ్వు. ఇటువంటి అబ్బాయిని నా బుట్టలో వేసుకొని వదిలించుకోవడే కదా ఫన్. ఇంతకు ముందు ఎప్పుడు అమ్మాయిని చూడనట్టు నన్ను ఎలా చూసాడు చూసావా? వీట్లాంటి అబ్బాయిని ఏ అందమైన అమ్మాయి ముట్టుకోదు. ఈ పాటికి ఊహలోకంలో తేలుతూ ఉంటాడు. ఈ ఛాన్స్ వచ్చినందుకు నాకెంత గొప్ప మనసు.